వాక్యంలోకి వెళ్దాం. ప్రత్యేకమైన ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ లోకంలో అంబానీ గారికి చాలా ధనం ఉంది కదా. ఎంత ధనం ఉందంటే చాలా ధనం ఉంది. మన ఏపీలో కానీ ఇండియాలో కానీ ఎవరైనా సరే ఒక పేరు చెప్పాలంటే అది అంబానీ అనేస్తాం సింపుల్గా. ఎందుకంటే ఆయనకి చాలా ధనం ఉంది, ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి అనుదినము కూడా ప్రతి వ్యాపారం నుంచి కూడా ఎంతో లాభం వస్తుంది. ఆయన అకౌంట్కి ఎంతో లాభం వస్తుంది. ఆయన ఆస్తులే ఎక్కువ అంటే పూర్వీకుల ఆస్తులు. ఆయన వ్యాపారంలో ప్రతిది కూడా చాలా ఎక్కువ ప్రతిరోజు కూడా ఎక్కువ ధనం వచ్చేస్తుంటుంది ఆయనకి. దేవుడి దృష్టిలోని అంబానీ గారికి ఉన్న ధనం వాల్యూ ఎంతో తెలుసా మీకు? ₹1 సమానం. మన చేతిలో ఉంటాయి కదా చిల్లర రూపాయి, ₹1 సమానం. అయితే దేవుడు మనకి ఇచ్చే ధన్యత, పరలోక రాజ్యము ఎంత గొప్పదో తెలుసా మీకు? అది దానికి ఎంత వాల్యూ ఉంది అని మనం అసలు కౌంటింగ్ చేయలేము. దానికి ఒక వాల్యూ చెప్పలేము. ఒక 10 లక్షల కోట్లు అని కూడా చెప్పలేము. మనకు తెలియడం కోసం అనుకుంటే ఒక 10 లక్షల కోట్లు దేవుని యొక్క సన్నిధిని మనం సాధించుకుంటే మనం పొందే ధన్యత, మనకు వచ్చే వాల్యూ, మనం గెయిన్ చేసే రూపీస్ ఎంత? 10 లక్షల కోట్లు. కానీ మీకు కానీ నాకు కానీ ఈ భూలోకంలో అంబానీ గారికి ఇచ్చినంత ధనం ఇస్తే అది ₹1 సమానం. గుర్తుపెట్టుకోండి, ₹1 సమానం. కానీ దేవుడు మనకి ఇచ్చే ధన్యత ఉంటుంది చూసారా, పరలోక రాజ్యం. దానికి విలువ కడితే, మాట వరుసకి విలువ కడితే 10 లక్షల కోట్లతో సమానం. నెక్స్ట్, అంబానీ గారి ధనము ఆయన ఎంత కష్టపడినా 100 years మాత్రమే ఎంజాయ్ చేయగలరు. ఎన్ని సంవత్సరాలు? 100, ఓన్లీ 100 years ఎంజాయ్ చేస్తారు. కానీ మనకి దేవుడు ఇచ్చే అంత గొప్ప ధనము ఎన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాం? ఎన్ని సంవత్సరాలు? అల్టిమేట్. అది అల్టిమేట్ అంటే ఇన్ఫినిటీ అంటారు. ఇన్ఫినిటీ అంటే దెర్ ఇస్ నో కౌంట్, దెర్ ఇస్ నో లిమిట్. ఇన్ఫినిట్ ఇయర్స్, సంవత్సరాలు, యుగాలు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం అంత ధనాన్ని ఎంజాయ్ చేస్తాం. ఏది గొప్పది? దేని విలువ ఎంత ఉంది? ఈ లోకంలో నీకు ఆరోగ్యం ఉన్నా, ధనం ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, బంధువులున్నా, బలగం ఉన్నా, గొప్ప పేరున్నా, అంత కలిపి ₹1, కేవలం ₹1. దీనికోసం ఆరాట పడుతున్న మనుషులను చూస్తుంటే నవ్వాలా వద్దా? చెప్పండి, నవ్వాలా వద్దా? క్రీస్తుని కలిగి లేని వారు ఏం చేస్తారో తర్వాత విషయం. క్రీస్తుని ఎరిగిన మనము దేనికి ఎంత విలువ, దేనికి ఎంత లాభము. ఒక షాప్లో 1 కేజీ టమాటా ₹25 అంటే మనం వెంటనే కొనేస్తామా? మనం కొనం కదా. ఏం చేస్తాం? ఆ పక్కన 2 షాపుల తర్వాతకి వెళ్ళి అడుగుతాం, ఎంత కేజీ అని అడుగుతాం. వాళ్ళు 20 అన్నారనుకో, వెంటనే మనకి ఓకే, పర్వాలేదు, ఎంతో కొంత లాభం వచ్చింది. ఈ లోకంలో లాభాన్ని అంచనా వేస్తూ బ్రతుకుతున్న క్రైస్తవులారా, ఈ లోక ధనము, ఆస్తి, అంతస్తు, ఆరోగ్యము, గొప్పతనము, గొప్ప పేరు ₹1 సమానం. సింగిల్ ₹1 సమానం. అది కూడా లిమిటెడ్ టైం, 100 years. 70 దాటిన తర్వాత నువ్వేమీ ఎంజాయ్ చేయలేవు. ఆ రూపాయిని కూడా నువ్వేమీ ఎంజాయ్ చేయలేవు. 70 దాటిన తర్వాత నీ లైఫ్ స్పాను, ఆ స్ట్రెంగ్త్ మొత్తం పడిపోతాయి. దేనికోసం ఆరాటపడుతున్నాం చెప్పండి? దేన్ని గొప్పగా అనుకుంటున్నాం? దేన్ని వాల్యూ ఇస్తున్నాం? దేవుడిచ్చే పరలోక రాజ్యము 10,000 కోట్ల రూపాయలతో సమానం. అల్టిమేట్ ఇయర్స్ వస్తాయి, అన్లిమిటెడ్ ఇయర్స్ వస్తాయి. ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఈ యొక్క చిన్న లాజికల్ విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఆనందం కోసమే క్రైస్తవులు అందరూ ప్రయత్నం చేస్తుంటారు. ఎంత విచిత్రంగా, ఎంత నవ్వులాటంగా ఉంటుంది. దేనికోసం నీ పరుగు, దేనికోసం నీ ఆరాటం? ఏం సాధిద్దామని సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, వాళ్ళకి మనశ్శాంతి లేదు. నీ లైఫ్ అంతా 90 years కష్టపడి 10,000 కోట్లు సంపాదిస్తే నీకేం మనశ్శాంతి ఉండదు తెలుసా? నీకు 100 మందిని సంపాదిస్తే నీకు మనశ్శాంతి ఉండదు. గొప్ప ఎమ్మెల్యే, ఎంపీ అయిపోతే, సీఎం అయిపోయారు అనుకోండి మీరే, మీకేమీ మనశ్శాంతి ఉండదు. ఎక్కడ నీకు మనశ్శాంతి లేదు. ఇది అశాశ్వతమైన స్థానాలు మనం కోరుకుంటాం. అశాశ్వతమైన, అల్పమైన, స్వల్పమైన విషయాలకి పొంగిపోతున్నాం. దేవుడు ఏమంటాడు తెలుసా?
నీకు పరలోక రాజ్యం ఇస్తాను. దాని విలువ తెలుసా నీకు? దాని విలువ నీకు తెలుసా? అసలు అదో ఉంది అని నీకు తెలుసా? అది నీకు ఇస్తాను, దాని విలువ నీకు తెలుసా? దాని విలువ నువ్వు తెలిస్తే, దాని విలువ నీకు తెలిస్తే ఈ లోకంలోని చిన్న చిన్న విషయాలకి ఎప్పుడు కూడా మనం తొందరపడము. చిన్న చిన్న కోరికలు మనం దేవుడు అడగము. ఆ 1 రూపీని ఎంజాయ్ చేయడానికి దేవుడిని పట్టుకుని తినేస్తాం. దేవుడు 10,000 కోట్ల 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 రూపాయలు అన్లిమిటెడ్ టైం ఇస్తానంటే నాకు ఒక 60-70 సంవత్సరాలకి చాలు. 1 రూపీ ఇవ్వు, 1 రూపీ ఇవ్వు, 1 రూపీ ఆరోగ్యం ఇవ్వు, అంతస్తులు ఇవ్వు, పేరు ఇవ్వు, బలగం ఇవ్వు. ఇది చాలా చాలా చిన్న విషయం దేవుడికి. కానీ దేవుడు నమ్ముకున్న మనకి అవన్నీ ఇస్తాడంట. ఆమె చెప్తామా? అవన్నీ ఇస్తాడంట. ఆ 1 రూపీని చాలా ఈజీగా ఇస్తాడు. ఎంజాయ్ చేయడానికి బలాన్ని ఇస్తాడు. అయితే మన ధ్యేయము, మన గోలు, మన చూపు, మన గురి కాస్త శాశ్వతమైన సత్యం వైపు ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయి. యోగు గారికి ఇచ్చాడు, అబ్రహాం గారికి ఇచ్చాడు, ఎంతో మందికి ధనం ఇచ్చాడు. యాకోబు గారు సింగిల్గా వెళ్ళి కొన్ని వేల కోట్ల ఆస్తి వెనక్కి వచ్చాడు. ఎవరు? యాకోబు గారు. మోసగాడు, మంచోడు కాదు, అబద్ధికుడు అని పేరు పొందిన యాకోబు గారు సింగిల్గా వెళ్ళాడు. ఇంకో ఊరు సింగిల్గా వెళ్ళి పారిపోయాడు. కానీ రిటర్న్ ఎలా వచ్చాడు తెలుసా? కోట్ల ఆస్తితో వచ్చాడు. దేవుడు ఆస్తి ఇవ్వడం చాలా చిన్న విషయం అది. కానీ దేనికి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, దేని విలువ ఎంత ఉంది అన్నది తెలుసుకోవాలి. అది నువ్వు నమ్మాలి. ఫస్ట్ నీ హృదయంలో పెట్టుకో. పరలోకానికి ఇచ్చే విలువ నీ హృదయంలో చాలా గొప్పగా ఉండాలి. అది పొందుకుంటే చాలు. ఈ లోకంలో లాజర్ లాగా అల్పంగా ఉన్నా పర్లేదు, ఆరోగ్యం ఉన్నా పర్లేదు, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, ధనం ఉన్నా పర్లేదు, ధనము లేకపోయినా పర్వాలేదు, నాకు అద్భుతమైన లోకం కావాలి అని చెప్పి ఆశ పెట్టుకుంటే దేవుడు చూసి మురిసిపోతాడంట. దేవుడు కోరుకునేది ఒకటే, నీ హృదయంలో అంత విలువైన దానికి విలువైన స్థానం ఇవ్వు. నీ విలువ ఈ లోకంలో నేను పెంచుతాను అంటాడు. దేనికి ఎంత విలువ ఉందో నువ్వు జస్ట్ కాల్కులేట్ చేయి, జస్ట్ లెక్కించు, జస్ట్ లెక్కించు, జస్ట్ లెక్కించు. దేనికి ఎంత విలువ ఉందో లెక్కించు, దాన్ని హృదయంలో పెట్టుకో. అంతే. నీ ఆశ, నీ గురి, విలువ, వాల్యూ దేనికి ఎంత ఉందో అది తెలుసుకుని అలా ఉండి చాలు. ఈ లోకంలో అన్నీ నీకు వచ్చేస్తాయి. దాన్ని పక్కన పెట్టేసి మనం ఏదైతే గాలికి పట్టుకుందామని చెప్పి వెంబడిస్తామో అవి అశాశ్వతమైనని చెప్పి గుర్తించాలని చెప్పి మరొకసారి మీకు మనం చేస్తాము. మంచిదండి. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అడగాలని చెప్పి ఆశపడుతున్నాము. వీళ్ళు ఎంతమంది బాప్తీసం ఇంకా తీసుకోలేదు? బాప్తీసం ఇంకా తీసుకోలేదు? దయచేసి చేసి చూపించండి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. దయచేసి చూపించండి. వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఓకే, ఇక్కడున్న వాళ్ళని ఏ ఏజ్ వరకు మనం బాప్తీసం తీసుకోవచ్చు, బాప్తీసం తీసుకోకూడదని లెక్కేస్తే ఇక్కడున్న అమ్ముతల్లి, రిక్కి బాబు తప్పితే మిగిలినందరూ కూడా బాప్తీసం తీసుకోవడానికి అర్హత పొందిన వారు. అర్థమవుతుందండి? మంచి చెడు అబద్ధం ఆడటము ఊహ తెలుస్తుంది అంటే నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు. నీ ఏజ్ ఎంత? 4 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, 4 years ఉన్నా సరే. నీకు అబద్ధం ఆడటము, మాట తిప్పడము, ఎవరు పగలు కొట్టారంటే నేను కాదు అన్నయ్య అని చెప్తుంది అమ్ముతాను. అలా చెప్పలేదు కానీ చెప్పింది అనుకో, తన బాప్తీసం తీసుకోవడానికి యోగ్యురాలు, తనకు సరిపోతుంది. మాట తిప్పడము, అబద్ధం ఆడము, దాయడము, అనుకూలంగా మాట్లాడము, కొన్ని చెప్పకపోవడము, డాడీ రాగానే ఫోన్ తీసి పక్కన పెట్టేయడము, ఇలాంటివి జరుగుతున్నాయంటే మైండ్లో వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి ఓకే రెడీ అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? ఓకే, బాప్తీసం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? యవనస్తులు బాప్తీసం తీసుకోలేదు, ఏం జరుగుతుంది? కొన్ని బాప్తీసం తీసుకున్నారు, మీరు వెంటనే వైట్ డ్రెస్ వేసుకొని ఏం చేయాలి తెలుసా? బాప్తీసం తీసుకోగానే ఫుల్గా వైట్ డ్రెస్ వేసుకొని 24 hours వైట్ డ్రెస్లో మెయింటైన్ చేస్తూ ఏంటి అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, ఏమీ చేయకుండా, టీవీ చూడకుండా, ఫ్రెండ్స్తో మాట్లాడకుండా మడి కట్టుకుని కూర్చోమని ఎవరైనా చెప్పుకుంటే వారు చేసింది వాద తప్పు. దేవుడు అలా చెప్పట్లేదు. అలా చెప్పి చాలా మందిని దూరం చేస్తారు బాప్తీసం నుంచి. నో, అలా చేయనక్కర్లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అలానే బ్రతుకు. నువ్వు తప్పులు చేస్తున్నావా, ప్యాసేజ్లో తప్పులు చేసుకునే బ్రతుకు, నో ఇష్యూ. అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు అబద్ధాలతోనే బ్రతుకు. పాపం చేస్తున్నావా, నువ్వు పాపంలోనే బ్రతుకు. కానీ ఎప్పుడైతే ఒక చెయ్య నీకు అవసరం పడుతుందో బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ హ్యాండ్ వస్తుంది. అర్థం చేసుకోవాలి. నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉంటే బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా పాపం చేయొచ్చు, కానీ ఒక హ్యాండ్ వస్తుంది. ఆ హ్యాండ్ నిన్ను పాపం చేయకుండా ఎప్పుడొకప్పుడు ఆపుతుంది.
నువ్వు బాప్తిసం తీసుకోలేదనుకో, ఆ హ్యాండ్ రాదు, ఆ శక్తి రాదు, నువ్వు వెళ్తూనే ఉంటావు పాపంలో, నీకు గమ్యం లేదు, హద్దు లేదు, ఎక్కడ ఆగుతావో తెలియదు, నువ్వు ఆగాలని కూడా నీకు తెలియదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలో అనుకుంటున్నావో, ఎప్పుడైతే నీకు ఒక సహాయం కావాలనుకుంటున్నావో, అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుని ఉండవలసిందే. బాప్తిసం తీసుకోగానే నేను అసలు సినిమాకే వెళ్ళకూడదని చెప్పి చిన్నప్పుడు మాకు చెప్పేవాడు. చాలా తప్పది. నో అలాగని చెప్పి యవనస్తులు ఎంతో మంది ఈ రోజు చూస్తే అక్కడక్కడ బోర్డులు, మిస్యూ బోర్డులు కనబడుతుంటాయి కదా, మిస్యూ బోర్డులు. మిస్యూ అంటే ఏంటి? వాళ్ళు స్పీడ్గా యాక్సిడెంట్లు చేసుకుని, ఏదో తప్పు చేసుకుని, ఏదో చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు తీసుకుని వాళ్ళందరూ బోర్డులు వేసుకుని వారికి ఏంటి జ్ఞాపకాలతో ఊరికి ఏర్పాటు చేస్తారు. మిస్యూ బోర్డులోకి ఎక్కిన ప్రతి యవనస్తుడు కూడా ఈ రోజు నరకంలోని ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? ఒకవేళ అతను బాప్తిసం తీసుకుని ఉంటే అతను ఆ పాపంలో వెళ్లకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక సమయంలో ఆపుతాడు. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాతే జరుగుతుంది. అందుకని ఎంతమంది తీసుకోవచ్చు అంటే, ఎవరైతే తీసుకోలేదో ఇంతవరకు దయచేసి ఇమ్మీడియట్ గా తీసుకోండి. ఎంత స్పీడ్గా ఊపిరి తీసుకునే దానికన్నా ముందుగా నువ్వు చేయవలసి తెలుసా బాప్తిసం. ఎందుకంటే పరలోక రాజ్యానికి వితౌట్ బాప్తిసంతో ఎవరు ఎంటర్ అవ్వలేరు. ఒక ఆజ్ఞగా ఇచ్చేస్తాడు, బాప్తిసం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యం. నువ్వు పాపం చేస్తూ ఉండు, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నువ్వు చేయి. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు పవర్ పెరుగుతుంది, నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి పెరుగుతుంది, నువ్వు నిగ్రహించుకునే శక్తి పెరుగుతుంది. నీలో ఉంచి నీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? నేను పట్టుకుంటాడు, ఏదో ఒక రోజు ఆపుతాడు. నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరము చాలా ఎమర్జెన్సీగా ఉంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక వాక్యం చదువుకుని ముందుకు తీసుకెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ మాట చూద్దాం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా చెప్తున్నాడు? 100% గ్యారెంటీ. మాట రాసి పెట్టుకోండి అంటున్నాడు దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. ఆ మాట చెప్పుకున్న వ్యక్తి ఎవరు? యోహాను గారా? పేతురు గారా? కనీసం ఎవరో భక్తుడా? కాదు కదా. యేసుక్రీస్తు వారు స్వయాన తన నోటితో చెప్తున్న మాట ఏంటి? నిశ్చయంగా చెప్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో తెలుసా మీకు? మొదటిగా దేవుని రాజ్యం చేరాలంటే మొదటిగా నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకుని తిరిగి జన్మించావు. నువ్వు పాపం చేస్తావో చేయవో, నువ్వు మార్పులు చేసుకోవో, సంవత్సరం ఆగుతావో, అదంతా కూడా ఆగి స్థిరపడి సెట్ చేసుకుని అన్ని మానేసి బాప్తిసం తీసుకుంటాను అనుకున్న ఆలోచన చాలా తప్పది. అన్నీ ఆపే పరిస్థితి ఏ మనిషికి ఎప్పటికీ రాదు. అన్నీ ఆపలేడు. ఏదో ఒకటి తనకి అడ్డుగా ఉంటది. లేదు ఇది కూడా క్లోజ్ చేసిన తర్వాత నేను బాప్తిసం తీసుకున్నాను ఆలోచన మంచిది కాదు. ఇమ్మీడియట్ గా బాప్తిసం తీసుకోవచ్చు. నీటి మూలంగా జన్మించాలి. అగైన్ మళ్ళీ ఏమన్నాడు? ఆత్మ మూలంగా. ఏంటి ఆత్మ? ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే శక్తి. ఏంటి ఆత్మ? ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. మొదటగా నీటి మూలంగా జన్మించాలి. నువ్వు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ నువ్వు బాప్తిసం తీసుకోవాలి. రెండవదిగా నువ్వు ఆత్మని పొందుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఆత్మ? ఆత్మ అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి బైబిల్లో ఆత్మ రాస్తూ ఉంటారు. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి లాంటి వ్యక్తి, ఒక శక్తి కాదు. అతను ఒక ఫిజికల్ ఫామ్ లో ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని శక్తి అనలే మనం, ఒక వ్యక్తి అతను. మనం చూసాం కదా, వ్యక్తి ఆయన. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదొక పవర్ కాదు, అదొక కరెంట్ కాదు, అదొక మ్యాజిక్ కాదు, ఒక వ్యక్తి. ఆయన అని సంబోధిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడి కోసం. ఆయన అది కాదు, అదొక వస్తువు కాదు, అదొక పవర్ కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయన నేను వెళ్ళి మీ దగ్గర ఉండేటట్టు ఆయన్ని నేను పంపిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనం పొందుకున్న తర్వాతే ఏమవుతుంది? దేవుడి రాజ్యంలో చేరుతాం. దేవుడి రాజ్యం నిజంగా ఉంది, నమ్మాలి. నువ్వు నమ్మితే అందులో చేరడానికి ఏం చేయాలి? ఒకటి నీటి మూలంగా బాప్తిసం పొందాలి. రెండవదిగా ఆత్మ మూలంగా బాప్తిసము
పొందాలంతే. నీటి మూలంగా చాలా ఈజీగా పొందేయచ్చు, ఆత్మ మూలంగా పొందడానికి ఒక కొద్దిగా చిన్న శ్రమ పడాలంతే, ఎక్కువేమొద్దు. బైబిల్లో ఏది కూడా మీకు కఠినమైన రూల్స్ పెట్టలేదు దేవుడు, చాలా ఈజీగా పెట్టాడంట, చాలా సులువుగా పెట్టాడంట. తన కార్యం చాలా సులువుగా ఉంటుందంట. తను ఏమి నీకు భారం ఇవ్వట్లేదు, నేనేమి కఠినంగా నువ్వు 10 సార్లు కొండెక్కి దిగమని ఏం చెప్పట్లేదు. జస్ట్ నీటి మూలంగా బాప్తిసం తీసుకోండి, ఆత్మను పొందుకోండి. ఆత్మ ఎప్పుడు వస్తుంది? నీటి మూలంగా బాప్తిసం తీసుకున్న తరువాత మాత్రమే ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆత్మ ఎంటర్ అయితే ఏం జరుగుతుందో 2-3 వచనాలు చూసుకుని త్వరగా ముగించేద్దాము. అదే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 7వ మాట 8వ మాట చూద్దాం. 16వ అధ్యాయము 7వ మాట 8వ మాట. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఎంత నీట్గా మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారు. నేను వెళ్ళిపోతే అది మీకే మంచిది, ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. యేసుక్రీస్తు వారి దగ్గర 99% డేటా ఉంది. ఎంత పర్సెంట్? 100% డేటాతో రాలేదు. మీకు తెలిసిన విషయం ఒక వాక్యంలో చెప్పబడింది. 100% సత్యంతో యేసుక్రీస్తు వారు రాలేదు, ఒక 99% సత్యం తీసుకుని వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీ దగ్గర పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. మరి సర్వసత్యంలో నడిపించలేదా? నడిపించలేదు. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ముగ్గురి ఉద్దేశం ఏంటో తెలుసా? ముగ్గురు యొక్క ధ్యేయం ఏంటో తెలుసా? నిన్ను పూర్తిగా సర్వసత్యంలోనికి నడిపించాలి. యెహోవా అండర్లో జరిగిన యొక్క లోకంలో ఆయన పూర్తిగా సర్వసత్యంలో నడిపించలేదు. ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి భక్తుల్ని ప్రేరేపించి కొన్ని విషయాలు చేయించాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన కూడా 99% ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. ఆ 1% మిగిలిపోయింది చూసావా? అది ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ దాయబడిందో తెలుసా? ఆ యొక్క నిధికి మ్యాప్ ఎక్కడ ఉందో తెలుసా? 12 శిష్యులు రాసిన పత్రికల్లో దాశాడంట నిధికి మ్యాప్. అది సర్వసత్యము. అది ఎప్పుడు వచ్చింది బయటికి? యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పుస్తకాన్ని తెరవడానికి యోగ్యత ఎవ్వరికీ లేని ఒక పుస్తకం కనబడుతుందంట, ఒక బుక్. అది ఎవరు చూడడానికి, ముట్టుకోవడానికి, అందులో సంగతులు తెలుసుకోవడానికి ఎవ్వరికి కూడా అవకాశం లేదు. అప్పుడు ఒక చేయి లేసింది. నేను ట్రై చేస్తాను, ఐ విల్ ట్రై 100% ఐ విల్ ట్రై అని చెప్పి ట్రై చేసి భూమి మీదకి వచ్చి పాపం లేకుండా జీవించి మరణించి ఎక్కడికి వెళ్ళి ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశాడు యేసుక్రీస్తు వారు. ఆ పుస్తకంలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పి, అదే ఉపయోగం మనకి. నేను వెళ్ళడం వల్ల మీకు ఉపయోగం, మీకు మేలు, మీకు మంచి జరుగుతుంది. ఏంటో మంచి? ఆ బుక్ ఓపెన్ చేసి చదివి యోగ్యత సంపాదించుకుని, గొర్రె పిల్ల బుక్ ఓపెన్ చేసి చదివి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడికి పోసకూర్చినట్టు చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన్ని మీ దగ్గరికి పంపించినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మరి యేసుక్రీస్తు సర్వసత్యం చెప్పలేదా? నో. ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. యేసుక్రీస్తు వారికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. నువ్వు ఎలా చేయాలి, దాన్ని మహిమపరచాలి, ఇలా అద్భుతాలు చేయాలి, ఇక్కడ ఇలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ అద్భుతం చేయిన తర్వాత నువ్వు చక్కగా మరణించి పాపం లేకుండా, పెళ్లి చేసుకోకుండా, ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ చేసుకుని మరణించిన తర్వాత నీకు యోగ్యత వస్తుంది. అలా బ్రతికిన వ్యక్తి భూమి మీద శరీరంతో ఎవరూ లేరు. అంత పర్ఫెక్ట్గా బ్రతికిన వ్యక్తి ఎవ్వరూ లేరు. యవనస్తులు, మీకు ఎంత అవకాశం ఉందో తెలుసా? మీరు యేసుక్రీస్తులా బ్రతకచ్చు. ఏ చెడు ఆలోచన లేకుండా, ఏ తప్పుడు ఆలోచన లేకుండా, దేవుడు మీకు ఏదైతే ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు ఇస్తాడు మీకు. అంతవరకు ఏమి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా యేసుక్రీస్తు వల్ల బ్రతకాలి. ఆయన బ్రతికి చూపించి యోగ్యత సంపాదించి పుస్తకాన్ని తెరిచి ఏం చేస్తాడో తెలుసా? అందులో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చిన తర్వాత ఆయన మీ దగ్గర పంపిస్తాను. ఇప్పుడు ఏం జరిగింది? 100% ఫుల్ఫిల్ అవుతారు మీరు. సర్వసత్యంలో ఆయన నడిపిస్తాడు. సర్వసత్యం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎలా వచ్చింది అంటే నేను సాధించాను, గొర్రె పిల్ల సాధించింది. అలా సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనతో పాటు మన మధ్యనే ఉన్నాడు. ఒకే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఉండగలిగిన కెపాసిటీ కలిగిన దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోట ఉండే వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న శక్తి లాంటి వ్యక్తి కాదు. చాలా గొప్ప శక్తులు ఉన్నాయి, అల్టిమేట్ పవర్స్ ఉంటాయి. ఆయన అందరితో మాట్లాడతాడు. ఒకే రీతిగా అమెరికాలో ప్రార్థన చేస్తే వాళ్ళకి కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. వాళ్ళ హృదయంలోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఇండియాలో ఈ చిన్న సంఘంలో కూడా నీ హృదయంలోకి వచ్చి దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఒప్పింపజేస్తాడు. లోకం అంటే నువ్వు నేనే, లోకాన్ని ఒప్పింపజేస్తాడంట. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. మనం తప్పులు చేస్తామా? మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమంటాడు తెలుసా? ఇదిగో చూసుకో, ఇదిగో చెక్ చేసుకో, ఇదిగో మిస్టేక్ వస్తుంది, ఇలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అని చెప్పి మనకి ప్రేరేపణించింది ఎవరు? ప్రేరేపణిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ప్రేరేపణ, ఈ కంట్రోలింగ్, ఈ మాట వెనక నుంచి చెప్పడం, మనస్సాక్షి గద్దింపు ఎవరు ఉండదో తెలుసా? ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉండరో వారికి గద్దింపు రాదు, వారికి మనస్సాక్షి గద్దించదు. వారు ఏ తప్పు చేస్తున్నా తప్పులోనే వెళ్ళిపోతారు. పాపం ఎంత అమాయకులండి, ఎంత దీనమైన హీనమైన స్థితిలో ఉన్నారో తెలుసా? వారికి కనీసం మనస్సాక్షి పరిశుద్ధాత్మ గద్దించట్లేదు, ఇది తప్పు అని తిరిగి చెప్పట్లేదు. ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు నోరు నొక్కేసారు వీళ్ళందరూ. ప్రపంచంలో తప్పులు చేస్తూ తప్పుల్లోనే కొనసాగుతున్న వారు అందరూ పరిశుద్ధాత్మ దేవుని మనస్సాక్షి నోరు నొక్కేస్తే అది చెప్పట్లేదు, ఇంకా సైలెంట్ అయిపోయింది, అది మోగపోయింది. మళ్ళీ ఎవరన్నా తట్టి లేపితేనే ఇగో నీకు మాటలు వచ్చు, నువ్వు మోగదాను కాదు, నువ్వు చెప్పు అంటే అది తిరిగి మళ్ళీ మనకి చెప్తారు. ఈ అద్భుతమైన అవకాశం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీటి మూలంగాని ఆత్మ మూలంగాని నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరము చాలా అర్జెంటుగా ఉందన్న సంగతి అందరూ మరొకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే చూద్దాము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ మాట చూసుకుని ముందుకు తీసుకెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక, మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా. ఎవరు ఎక్కడ నివసిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు మృతుల్లో నుంచి లేపిన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడంట, మనల్లో నివసిస్తాడంట, మనల్ని జీవింపజేస్తాడని చెప్తున్నాడు, జీవింపజేస్తాడని చెప్తున్నాడు. అత్యంత చూద్దాం. కాబట్టి సహోదరుల శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థలము కాము. ఈ శరీరము కొన్ని పనులు చేయమంటది, ఈ శరీరము కొన్ని కోరికలు తీర్చమంటది. అర్థం చేసుకోండి, మీ శరీరము కొన్ని కోరికలు తీర్చమంటది. ఇప్పుడు ఆలోచించేద్దాం. మీ శరీరం కోరికలు తీర్చమంటే మీరు తీరుస్తున్నారుగా, మీకు బాగా డీప్గా బిర్యానీ తినాలని చెప్పి తెగ ఆలోచన వచ్చేస్తున్నాక కింద మీద పడి భర్తనో తండ్రినో ఒప్పించి బిర్యానీ తెచ్చేసుకుంటాం, ఆర్డర్ పెడతాం స్విగ్గీలో కదా. మన శరీరం ఒక కోరిక అడిగితే దాన్ని తీరుస్తాం. ఇప్పుడు శరీరం కాదు, ఒక అవుటర్, ఎవరో పక్క ఊరోడో పక్క దేశస్తుడో ఎవరో వచ్చి నువ్వు పక్కన నుంచి నాకు బిర్యానీ ఇప్పించంటే నువ్వు ఇప్పిస్తావా? చెప్పండి, నువ్వు ఇప్పిస్తావా? నువ్వు అతనికి ఏమో రుణపడి ఉన్నావా? అతనికి బిర్యానీ ఇప్పించవలసిన బాధ్యత నీకు ఉందా? ముక్కు మొహం తెలియదు, అతనితో నీకు పరిచయం కూడా లేదు. అమ్మదా నువ్వు మంచి హోటల్ తీసుకెళ్ళు, ఒక 2,000 3,000 పెట్టి మంచి ఫుడ్ ఏర్పాటు చేయంటే ఏర్పాటు చేస్తావా? ఎందుకు చేస్తావు? చెయ్యుగా ఎందుకు చేస్తావు? రుణస్తుడువా? నువ్వేమైనా బాకీ ఉన్నావా? ఎస్, ఆ యొక్క అవుటర్ ప్లేస్లో నీ శరీరాన్ని పెట్టు. ఈ శరీరం కూడా నీది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ శరీరము నీది కాదు, ఈ శరీరము నీకు ఒక అవుటర్ పర్సన్. ఈ శరీరము నువ్వు ఒక్కటి కాదు, ఈ శరీరము నువ్వు ఒక్కటి కాదు. నువ్వు లోపల ఉన్నావు, బంధించబడి ఉన్నావు, ఒక పెట్టిలో ఉన్నావు, ఒక బాక్స్లో దాయబడి ఉన్నావు. ఈ శరీరము ఆ డబ్బా, ఆ బాక్స్ అవుటర్ పర్సన్. ఇప్పుడు అవుటర్ పర్సన్కి బిర్యానీకి 2,000 ఎందుకు ఖర్చు పెట్టవు? అతనితో నీకు ఏ సంబంధం? అతనికి రుణస్తుడు నువ్వు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ శరీరానికి కూడా నువ్వు రుణస్తుడు కాదు. ఈ శరీర కోరికలన్నీ తీర్చే యొక్క రుణము, బాధ్యత, అలాంటి హీనమైన బానిస నువ్వు కాదు. నువ్వు లోపల ఉన్నావు. నీ శరీరం కూడా నీకు అవుటర్ పర్సన్. నీ శరీరం కూడా నీకు అవుటర్ పర్సన్. నీ శరీరం కోరికలు కోరుతుంది పక్క నుండి. ముక్కు తెలియనోడు ఏమంటాడు? బీచ్కి తీసుకెళ్ళంటాడు, తీసుకెళ్తావా? సినిమాకి తీసుకెళ్ళంటాడు, తీసుకెళ్తావా? ఫుడ్ ఇప్పించంటాడు, తీసుకెళ్తావా?
లేకపోతే శరీరానికి ఏదో కోరికలు ఉంటాయి, నువ్వు తీరుస్తావా? నువ్వు ఎందుకు తీరుస్తావు? అతనితో నీకేంటి సంబంధం? అతనితో నీకేంటి రిలేషను? అతనికి ఎవరు రుణస్తువా? నువ్వేమైనా బానిసవా? ఆ థర్డ్ పార్టీకి నువ్వు బానిసవా? అతను అడిగి తీర్చడానికి కాదు కదా. నీ కోపం వచ్చేస్తుంది కదా. నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? యాజ్ డేస్గా శరీరం అడిగే కోరికలకు కూడా నువ్వు అలా యుద్ధం చేయాలి శరీరంతో. శరీరం ఎన్నో ఆశలు అడుగుతుంది, ఎన్నో కోరికలు తీర్చుకుంటుంది, ఎంతో గొప్పగా చేయంటుంది, నాకు ఫేర్లో రాయంటుంది. నోరు ముయ్యం చెప్పాలి శరీరానికి, ఊరుకో. నేను ధరించుకున్న యొక్క శరీరము అనే పెట్టి అనే వస్త్రాన్ని ఎక్కువగా వాల్యూ ఇవ్వకూడదు. ఆ శరీరం అనే ఒక అవుటర్ పర్సన్ ఏది అడుగుతుంది చేయకూడదు. మనం మన శరీరానికి రుణస్తులను కాదు, బానిసలను అస్సలు కాదు. శరీరం అడిగే కోరిక తీరుస్తూ వెళ్తే నువ్వు శరీరానికి ఏమైపోతావు? బానిసమే. ఎన్నో కోరికలు అడుగుతుంది. అదే టెస్ట్, అదే టెస్టింగ్. నీ శరీరాన్ని నీకు అమర్చి నిన్ను ప్రతి క్షణము కూడా టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. చాలా అద్భుతమైన దేవుడు. ఆ విషయం తెలియక శరీర కోరికలను తీర్చుకుని నన్ను నేను సంతోషపరచుకుంటున్నాను అనుకున్నావు. కాదు, నువ్వు సంతోషపరిచేది అవుటర్ పర్సన్. ఎవరిని? అవుటర్ పర్సన్. నీకు సంబంధం లేని వ్యక్తిని. నువ్వు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా దేనికి ఖర్చు పెడుతున్నావు? నీకు సంబంధం లేని వ్యక్తి కోసం. నువ్వు తీసే ప్రతి కోరిక, నెరవేర్చే ప్రతి కోరిక, తీర్చుకునే ప్రతి కోరిక కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నావు? దేనికోసం తీర్చుకున్నావు? ఒక అవుటర్ పర్సన్. నీకు సంబంధం లేని, నీకు ఉపయోగం లేని అవుటర్ పర్సన్ కోసం నువ్వు తెగ యాత్రం పడిపోతూ నువ్వేమనుకుంటావు? అవుటర్ పర్సన్ నేను ఒకటే అని ఫీల్ అయిపోతున్నావు. కాదు, అవుటర్ పర్సనే నువ్వే. నీ శరీరం కూడా అవుటర్ పర్సన్. ఎప్పుడు కూడా శరీర కోరికలు తీర్చే ఏర్పాటు, సిద్ధపాటు, ఆలోచనలు చేయకూడదు. మనం నిగ్రహించుకుంటే నోరు మూసుకున్నది సైలెంట్ అయిపోతుంది శరీరం. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యోహాను రాసిన సువార్తలో వచ్చి ఒక 2 మాటలు చదువుకుందాం. 15వ అధ్యాయంలో 26వ మాట కూడా చూసుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన. తండ్రి యొద్ద ఉన్నాడంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడంట. నేను వెళ్ళి అతన్ని పంపిస్తాను, అతను మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. నేను వెళ్ళి అతన్ని మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళడం వల్ల మీకు చాలా లాభం కలుగుతుంది. మీరు తొందరపడద్దు, బాధపడద్దు, ఏడవద్దు. అయ్యో మా ప్రభువా వెళ్ళిపోతున్నాం కదా, బాధ కూడా వెళ్ళొద్దు అని చెప్పి మీరు అనుకోవద్దు. నేను వెళ్తే కానీ మీరు సర్వసత్యంలోకి వెళ్ళరు. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాకుండా మీరు ఏం చేయబడరు? బాప్తిసం తీసుకోలేరు. బాప్తిసం తీసుకున్నా సరే ఆత్మ పొందలేరు. మిమ్మల్ని లోకాన్ని ఒప్పించే శక్తి ఎవరికి ఉంది? లోకాన్ని ఒప్పిస్తుందంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు లోకాన్ని ఒప్పింపజేస్తారంట. చదివేం కదా ఇందాక మనం 8వ మాటలోని చూద్దాము. ఆయన వచ్చి పాపం గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పిస్తాడంట దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీపీఎస్ లాంటి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఒక ఇంటికి వాళ్ళు లొకేషన్ పెడతారు కదా. కరెంట్ లొకేషన్ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ లొకేషన్ క్లిక్ చేసుకుని ఎలా నడాలి, ఎటువైపు తిరగాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎటువైపు ట్రాఫిక్ ఉంది అని చెప్పి నడిపించే అక్కడ జీపీఎస్ ట్రాకర్ లాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నువ్వేం మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు అనుకో. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నప్పుడు కూడా మనం పక్కకి వెళ్ళిపోతాం. ఎలా చెప్పాలని మంచి ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడిని బలంగా కలిగి ఉన్నప్పుడు కూడా ఒక నరుడు, ఒక నారి తప్పిపోవడానికి, పక్కదారి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నప్పుడు తప్పు చేస్తాడా? చెయ్యాలి. చెప్పండి. చేస్తాడు. ఏంటి రుజువు? బైబిల్గా మాట్లాడుకుందాం. బైబిల్ అనుసారంగా మాట్లాడుకుందాం. ఏంటి రుజువు? ఎవరు చేశారు అలాగా? ఎవరు చేశారు? ఒక్క పేరు చెప్పండి. ఆత్మను కలిగి ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తారు. తప్పులు జరుగుతున్నాయి, మిస్టేకులు జరుగుతున్నాయి. అయినా సరే దేవుడు వాళ్ళని విడిచి పెట్టలేదు. అదే జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మ కలిగి ఉంటే మిమ్మల్ని ఫైనల్ గా విడిచిపెట్టడు. మీకు అర్థమవుతుందా? ఆత్మ కలిగి ఉంటే మిమ్మల్ని ఫైనల్ గా రిజెక్ట్ చేయడు. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మీరు ఏదో ఒక సమయంలో మళ్ళీ స్టేబుల్ అవుతారు, మీరు నిలబడతారు. ఆ శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడైతే ఒక్క 2 రోజులు మాత్రమే కంట్రోల్ చేసుకుని టీవీ సీరియల్ చూడకుండా ఉండగలిగి నువ్వు 2 సంవత్సరాలు ఉంటావు.
తెలుసా నీకు? ఒకప్పుడైతే ఏదో ఒక చిన్ని తప్పు, అబద్ధము, లేకపోతే ఏదో ఒక చిన్న పాపము ఒక 2 రోజులు మాత్రమే నీకు నువ్వు కంట్రోల్ చేసుకుని ఉండగలిగి నీకు 10 సంవత్సరాల వరకు కంట్రోల్ చేసుకునే శక్తి ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. ఇంకా నువ్వు ట్రై చేస్తే అల్టిమేట్గా నువ్వు లైఫ్ టైం కూడా నువ్వు నిలబడిపోవచ్చు. ఏ సందర్భమైనా, ఏ విషయమైనా, ఏ పాపమైనా నువ్వు నిలబడిపోవచ్చు. ఆ శక్తి నీకు ఎవరిస్తారు? అంత పవర్ నీకు ఎవరిస్తారంటే నీలో ఉన్న ఆత్మ, నీలో నివసిస్తున్న ఆత్మ నీకు శక్తినిస్తుంది. ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? నీటి మూలముగా మొదట బాప్తిస్మం తీసుకోవాల్సిందే. నీటి మూలంగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీకు ఒక స్పెషల్ పవర్ యాడ్ అవుతుంది. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. నీటి మూలంగా బాప్తిస్మం తీసుకోకుండా ఉన్న యవనస్తులు కానీ, ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కానీ, లేకపోతే తెలిసి తెలియని వయసులో బాప్తిస్మం తీసుకోవడం కానీ, పెళ్లికి బాప్తిస్మం తీసుకోవడం కానీ, ఎవరైనా 100 రూపాయలు ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, బాప్తిస్మం తీసుకోండి, ఎక్కువ మంది జనాన్ని చూపించాలని చెప్పి డబ్బులు ఇచ్చి మరి బాప్తిస్మాలు ఇస్తుంటారు. ఈ బాప్తిస్మాలు ఏవి కూడా చల్లమన్న చల్లవు. నీకు క్లారిటీ ఉండాలి. నీకు క్లారిటీ ఉన్నప్పుడు, నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పొందినప్పుడు మాత్రమే నువ్వు తీసుకున్న బాప్తిసానికి విలువ ఉంటుంది. అది చెల్లుబాటులోకి వస్తుంది. అర్థం చేసుకోండి. ఏ బాప్తిసం పడితే ఆ బాప్తిసము సరైన బాప్తిసము కాదు. రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చా? మంచి ప్రశ్న. వాక్యం తీసి చూపించడమే. వాక్యం ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. బైబిల్ మీ దగ్గర కూడా ఉంది లక్కీగా. ఒకప్పుడంట ఈ యొక్క బైబిల్, యేసుక్రీస్తు వారి కాలంలో ఈ బైబిల్, పాత నిబంధన బైబిల్ చోట్ల కిందలా చుట్టేసి ఉంటే యెషయా గ్రంథాలు అవన్నీ ఎవరి దగ్గర ఉండి తెలుసా? బైబిల్ కేవలం ఎవరైతే ఓపెన్ చేసి చదువుతున్నారో వాళ్ళదే బైబిల్ ఉండేది. కింద కూర్చున్న వాళ్ళకి ఈయన ఏం చదివితే అదే నిజం, అంతే. ఒకప్పుడు బైబిల్ విలువగా లేదు. ఈయన ఏం చెప్తే అదే నిజం. అందులో ఉందా లేదని రీచెక్ చేసుకోవడానికి మనకి ఎవరికి అవకాశం ఉండేది కాదు అప్పుడు. కానీ దేవుడు ఎంత ప్రేమమయ్యాడు తెలుసా? అదంతా కూడా డిజిటల్గా, లేకపోతే పేపర్ రూపంలో అందరికీ అందుబాటులోకి పెద్ద ప్రణాళిక వేశాడు దేవుడు. చాలా పెద్ద ప్రణాళిక. ఎన్నో చావులు ఉన్నాయి ఈ బైబిల్ నీ చేతికి రావడానికి. వెనకాల ఎన్నో చావులు. ఎంతో మంది వారి పూర్తి జీవితాన్ని కేవలం ఈ బైబిల్ మీ వరకు తేడానికి అంకితం చేస్తారు. ఎంత గొప్పలండి. మనం ఒక రోజు పూర్తిగా మనం దేవుడితో గడపమే. దేవుడి కోసం ఒక గట్టిగా ఒక ధనమేమో, ఒక సమయమేమో, ఏ మనస్సులో ఏమి ఇవ్వము. కానీ ఒకప్పుడు ఎలా ఉండేవారు కాదు భక్తులు. బైబిల్ అందరికీ తేవడం కోసం వారి పూర్తి లైఫ్ని పక్కన పెట్టేసి, వారి యొక్క పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి, ఫ్యామిలీ లైఫ్ని పక్కన పెట్టేసి ఈ పని నేను చేయాలి, ముందున్న తరాల వాళ్ళకి ఇది అందించాలి, నా వల్ల అవుతుంది, నాకు ప్రేరేపణ కలుగుతుంది అని చెప్పి ఈ బైబిల్ని తేవడం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి మరణం అయిపోయి కూడా చేసి సాధించిన పుస్తకం ఇది. మనం ఏం చేస్తాం? సండే అయిపోగానే తీసుకెళ్ళి ఒక ప్లేస్ ఉంటుంది దీనికి, అక్కడే ఉంటూ అంటాం. ఎంత విలువైన బైబిల్లో మీకు తెలుస్తుందా? ఎంత విలువైన బైబిల్ తెలుస్తుందా? దీనికోసం ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తారు. యేసుక్రీస్తు ఈ బైబిల్ మీ చేతికి రావడం కోసం, సర్వసత్యం ఓపెన్ అవ్వడం కోసం వెయిట్ చేసి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి ఆ పుస్తకాన్ని చదివి పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా 12 మంది శిష్యుల్ని ప్రేరేపించి వారి చేత చేతి రాతలో ఎక్కడెక్కడో రాయించి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నీ చేతి తీసుకొచ్చాడు. ఎంతమంది మనుషుల త్యాగాలు ఉన్నాయి. ఒక దేవుడి యొక్క మరణం ఉంది ఇందులో. నీ చేతికి రావడానికి దేవుడి మరణం ఉంది. సాక్షాత్తు దేవుడే మరణించి ఈ సర్వసత్యమైన విషయాల్ని నీ వరకు తేడం కోసం మరణించి అది సాధించిన గొర్రె పిల్లగా సాధించి ఆ పుస్తకం, దేవుడి సన్నిధిలో ఉన్న పుస్తకాన్ని తెరచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పి ఆయన చేత శిష్యులందరికీ వివరించి శిష్యులు ప్రాణాలు అర్పించి కూడా రచించిన గ్రంథాలన్నింటినీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు బైబిల్కి నీ దగ్గరికి వచ్చింది. చిన్న విషయం ఏమి కాదు. బైబిల్ని ఈజీగా తీసుకోవచ్చు దయచేసి. చాలా గొప్పది. ఇందులో ధననిధికి సంబంధించిన రూట్ మ్యాప్ ఉంది. ఎక్కడ ఉంది? శిష్యులు రాసిన గ్రంథాలు చదివితే సర్వసత్యంలోకి మనము నడిపించబడతాం. దేవుడు మనల్ని అలా నడిపించాలని ఆశపడుతున్నాడు. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు 14 మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండినట్టు యోహాను 14:16 చదువుదాం. యోహాను 14:16 చూద్దాం. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయిన ఆత్మను మనకి ఆదరణకర్త కింద అనుగ్రహించును. ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు ఈ భూలోకంలో మీద
యేసుక్రీస్తు వారు చనిపోయి పైకి వెళ్ళిపోయి నేను మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తాను కదా, ఆ రోజు నుంచి రెండవ రాకడ మళ్ళీ ఆయన వచ్చే వరకు కూడా మనల్ని లోకాన్ని ఒప్పింపజేస్తూ, మనల్ని మార్పులు చేస్తూ, మనం నిలబడేటట్టు చేస్తూ, మన పాపాన్ని ఒప్పుకునేట్టు చేస్తున్న శక్తి ఆ యొక్క గొప్ప వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన మనలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మనలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మనలో నివసించేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలి? నీటి మూలంగా బాప్తిసము తీసుకోవాలి. నీటి మూలంగా బాప్తిసం తీసుకున్న తర్వాత మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనము ఉపయోగించుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. చూద్దాము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. సరిపోద్ది. లోకమునికి ఆయన కనబడ్డు, క్రైస్తవులు కానీ ఇతరుల లోక సభ్యులకి ఆయన కనబడ్డు, ఆయన్ని చూడలేదు, ఆయన ఎరగలేదు. అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు చదువుదాం. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఎవరిలో ఉంటాడంట? మనలో ఉంటాడు. మనం ఆయన ఎరుగుతాం, మనకు ఆయన తెలుసు, ఆయన ఎవరో మనకి తెలుసు. ఆయన మనం పొందుకోవాలి, లేట్ చేయకుండా పొందుకోవాలి. చూద్దాం అపోస్తలుల గ్రంథంలో వచ్చి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 15వ మాట చూద్దాం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసి, అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొందిండ్రి. చదువుకున్నాం కదండి. దేవుడి రాజ్యంలో చేరాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మీరు బాప్తిసం పొందితేనే గాని, నిశ్చయంగా చెప్తున్నాను, నిశ్చయంగా మీరు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. బాప్తిసం పొందిన వారు ఏంటి? నీటి మూలంగా పొందారు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ మూలంగా పొందలేదు. వారికి పరలోక రాజ్యం వస్తుందా అంటే రాదు. అందుకని శిష్యులు ఏం చేస్తారు? వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొంది, ఈ రోజు మనం చెప్పబడిన వాక్యంలో ఏం తెలియజేస్తున్నాడు దేవుడు? మీరు ఆత్మ పొందాలంటే, యవనస్తులు మీరు ఆత్మ పొందాలంటే, దేవుడి రాజ్యంలో చేరాలంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? మీరు బాప్తిస్ము పొంది తీరాలి. ఫస్ట్గా మీరు వయసు ఎంత అన్నది కాదు, మీరు అబద్ధం ఆడటం మీకు తెలుస్తుంది అంటే మీరు బాప్తిసం పొందేయచ్చు. సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా, సరైన నిర్ణయం లేకుండా, సరైన రక్షణ విధానం మీకు తెలియకుండా, ఎందుకు బాప్తిసం పొందుతున్నామో తెలియకుండా, అందరితో పాటు గుంపులో మామూలుగా వెళ్ళిపోయి ములిగేస్తే ఏదో వస్తుంది, శక్తి వస్తుందని చెప్పి ఆ సీమోని ఎలాగైతే ఆశపడ్డాడు, ఏదో శక్తి అనుకుని, అదేదో పవర్ అనుకుని, అప్పుడు మీకు బాప్తిసము చెందదు. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయించడు. మీలో నిర్ణయం కలగాలి, మీలో ఒక నిశ్చయం కలగాలి, మీరు ఒక డిసిజన్కి రావాలి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎందుకు బాప్తిసం తీసుకున్నారో మీరు గ్రహించి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నాకు సహాయం కావాలి, దేవుని రాజ్యము వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు బాప్తిసం కావాలి, నా హృదయం మార్చబడాలి, నేను లోకంలో పాపంలో వెళ్తూ ఉండకూడదు, ఏదో ఒక సమయంలో నాకు ప్రత్యేకమైన శక్తి వచ్చి నేను నిలబడాలి, నేను మళ్ళీ స్టేబుల్ అవ్వాలి, దేవుని కోసం మాత్రమే బ్రతకాలని చెప్పి మీకు ముందుగా నిర్ణయం తీసుకున్న తర్వాతే నువ్వు మొలగాలి, నీటిలో మొలగాలి. నీటిలో ములిగిన తర్వాత నీ పాప జీవితం అంతా కూడా పాతి పెట్టబడి నువ్వు నూతనంగా లెగిస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఏదైనా పాపం జరిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు అంత స్వార్థపరుడు కాదు. ఒక చిన్న తప్పు చేయగలని నిన్ను రిజెక్ట్ అంటలేదు, ఒక చిన్న పాపం చేయగలని నువ్వు గో అంటలేదు. దావీదు మహారాజు వ్యభిచారం చేసి, హత్య చేసి, పాలిటిక్స్ ప్లే చేశాడు. తెలుసా మీకు ఆ విషయం? దావీదు మహారాజు దేవుడికి వ్యతిరేకంగా బాధ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నువ్వు రిజెక్ట్ అనలేదు దేవుడు ఎప్పుడు దావీదు మహారాజుని. ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు కూడా రా మారు తెలుసుకో, తప్పు తెలుసుకో, నువ్వు దిద్దుకో, నువ్వేదో ఒక రోజు నిలబడు, నీకేం కాదు, నువ్వు నిలబడు. ఉన్న ఫలంగా నువ్వు అన్నీ ఆపేమని చెప్పట్లేదు, నువ్వు నిలబడి దిగను. నువ్వు ముందు నీటితో బాప్తిసం తీసుకో, నీకు సహాయం దొరుకుతుంది. ఆత్మ నీలోకి వస్తుంది, ఆత్మ నీను ఒప్పింపజేస్తుంది, నీలో నివసిస్తుంది. అంతకుముందు నువ్వు పొంది ఉండకపోవచ్చు. నీటి మూలంగా పరిశుద్ధాత్మను పొందితే నువ్వు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోకంలో ఎట్టేళ్లలో నీకు డైరెక్షన్ ఇస్తాడు, ఏం మాట్లాడాలో నీకు డైరెక్షన్ ఇస్తాడు, ఎలా బ్రతకాలో డైరెక్షన్ ఇస్తాడు. పాపం చేస్తూ వెళ్ళిపోతుంటే గర్తిస్తాడు, బాగా గర్తిస్తాడు. ఆ గర్తింపు నువ్వు తీసుకోగలుగుతావు. ఆత్మ పొందకపోతే నువ్వు ఆ గర్తింపును తీసుకోలేవు.
అది చాలా స్మూత్గా ఉంటుంది, అది చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు నీకు బాధ అనిపించదు. పాపం వల్ల వచ్చే లాభం కన్నా, సుఖం కన్నా, సంతోషం కన్నా ఏదైతే దేవుడు గర్తిస్తే వచ్చి తీసుకునే ఆనందం ఎక్కువగా ఉంటుంది నీకు. అప్పుడు దేవుడు చాలా బాగా మాట్లాడతాడు నీతో, చాలా బాగా మాట్లాడతాడు. దేవుడు నిన్ను బుజ్జగిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, తన మాట చేత నిన్ను హత్తుకుంటాడు. చూసుకో, జాగ్రత్తగా ఉండు, వద్దొద్దు, అవసరం లేదు. మనం ఇంకా ప్రత్యేకించబడిన వాళ్ళు, మనం క్రైస్తవులు చెప్పి దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. అప్పుడు నువ్వు స్టేబుల్ అవ్వగలుగుతావు. ఆ శక్తి పొందాలంటే నువ్వు నీటి మూలంగా ఉన్న ఫలంగా బాప్తిసం తీసుకుని ఏర్పాటు చేయండి. పశ్చాత్తాపంతో దేవుడి యొక్క బాప్తిసం తీసుకుని ఆత్మను పొందుకోండి. ఆత్మ మీరు ఎక్కడ కూడా పడిపోయి ఉండిపోకుండా సహాయం చేస్తుంది. పడిపోతారు అక్కడ ఉండకుండా సహాయం చేస్తుంది. పడిపోతారు అక్కడ ఉండిపోకుండా సహాయం చేస్తుంది. పడిపోతారు లేచి నిలబడి నడిచే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. చాలా మంచి విషయం ఇది. పడిపోయి అక్కడే ఉండిపోవద్దు. పాపం చేసి పాపంలో నివసించద్దు, పొరపాటు చేసి పొరపాటులో నివసించద్దు, అబద్ధం మొదలుపెట్టి అబద్ధంలో నువ్వు కొనసాగద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అబద్ధం నుంచి సత్యంలోకి నడిపిస్తాడు. పడిపోయిన స్థితిలోంచి, పాప స్థితిలోంచి, పాపం చేసే స్థితిలోంచి నిన్ను మళ్ళీ ఏం చేస్తాడు? నిలబెడతాడు. పాపం చేయకుండా ఉండేంత శక్తినిస్తాడు. నువ్వు పాపానికి లొంగిన పాపానుకూలమైన శరీరానికి నువ్వు రుణస్థుడు కాదని చెప్పి నీకు క్లారిటీ ఇస్తాడు. నీ శరీరానికి నువ్వేమి రుణస్థుడు కాదు. పాపం కోరుకు నీ శరీరము నీకు అవుట్రో. చూసుకో, నువ్వు నేను ఒకటి, నీ శరీరము మన ఇద్దరికి ఆపోజిట్ అని చెప్తాడు. అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటాం? మన శరీరం మనం ఒకటి, దేవుడు ఆపోజిట్ అనుకుంటాం. కాదు, దేవుడు మనము ఒకటి, మా శరీరము నీ శరీరము నీకు ఆపోజిట్. గుర్తుపెట్టుకుని శరీర కోరికలు తీర్చి దానికి బానిసలు అవ్వద్దు. శరీరము నువ్వు ఒకటి కాదు. శరీర కోరికలకి దానికి నువ్వు రుణస్థుడు కాదు. నువ్వేమో అప్పు చేయలేదు. శరీర కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి నువ్వేమి ప్రామిస్ చేయలేదు, బాండ్ రాయలేదు నీ శరీరానికి. నీ శరీర కోరికలు నేను తీరుస్తాను, నాకు వచ్చిన కోరిక ప్రతిదీ కూడా నెరవేరుస్తాను అని చెప్పి నీ శరీరానికి నువ్వు బాండ్ ఏమి రాయలేదు. నువ్వేమి ఎక్కడ అగ్రిమెంట్ చేసుకోలేదు, నువ్వేమి రిజిస్ట్రేషన్ చేయలేదు. దాని కోరికలు నువ్వెందుకు తీర్చాలి చెప్పండి? శరీర కోరికలు నువ్వెందుకు తీర్చాలి? శరీరానికి నీకు ఏమీ సంబంధం లేదు. దేవుడు నువ్వు ఒకవైపు ఉండండి, నీ శరీరాన్ని తీసుకొచ్చి నీకు ఆపోజిట్ కోర్టులో నిలబెట్టండి. నువ్వు ప్లస్ అంటే అది మైనస్, నువ్వు అవునంటే అది కాదు, అది అవునంటే నువ్వు కాదని. అర్థమవుతుందండి? నువ్వు దేనికి రుణస్థుడు కాదు. ఏ యొక్క శరీర కోరికలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేయదు. అది ఎప్పుడు కూడా నేను ఏం చేస్తుంది? లోకం మీదే కట్టబడినట్టు చేస్తుంది. ఒక్కొక్క దారం వేసి, ఒక్కొక్క పాపానికి వేసి ముడేసేస్తుంది. నీ శరీరం చాలా తెలివిగా, టెక్నికల్గా పనిచేస్తుంది. నీ మైండ్గా, నీ శరీరంగా నిన్ను లోకానికి ముడేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒక సీజర్ తీసుకొచ్చి అన్ని ముళ్ళు కట్ చేసి చక్కగా నువ్వు ఎగిరేటట్టు, స్వేచ్ఛగా ఉండేటట్టుగా, రుణస్థుడు కాకుండా ఉండేట్టుగా దేవుడు నిన్ను ఎంతగానో బలపరుస్తాడు. అటువంటి పరిశుద్ధాత్మని అందరూ పొందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించిన కాక ఆమె అందరూ లేచి నిలబడతాం, కానుకలు సమర్పించుకుందాం.